आप बोले ना मुझे क्या बोलते भेलपुरी खा रही थी मेरा हाँ। पति హిందూ ఏ ముస్లిమే అని 2 సార్లు అడిగినా. వి బోత్ డింట్ రెస్పాండ్ ఎనీథింగ్. చూశారు కదండి ఎంత దుర్మార్గంగా ఎంత దౌర్జన్యంగా మన ఇండియన్స్ని దారుణంగా చంపేశారో. మీ పాకిస్తాన్ వ్యవస్థను నాశనం చేస్తున్నాం మా యువత అంతా. ఎలాగో తెలుసా, అయ్యా మోడీ గారు, మీరు ఒక రాజ్యాంగంలో ఒక శాసనం రాయండి. ఆ శాసనం ఎటువంటిదంటే, పాకిస్తాన్ మాకు శత్రు దేశం, పాకిస్తాన్ హేట్ చేస్తే మన ఇండియన్స్ ఒక ఫ్లాగ్ పట్టుకుని ఆగస్టు 15 జెండా వందనం చేసినంత గొప్ప రోజు, గొప్ప శుభకార్యం అని మీరు అనౌన్స్ చేయండి సార్. ఖచ్చితంగా మీరైతే ఈ శాసనం రాయండి. ఈ శాసనం రాయడం వల్ల ఏమవుతుందంటే, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థని గొప్ప కూల్ చేయడానికి మనకు అవకాశం దొరుకుతుంది. అలా దొరికిన రోజున మనం కూడా పాకిస్తాన్ని గురించి భయంకరంగా బ్యాడ్ యాడ్స్ చేయొచ్చు. అలాంటి ఎలా అంటే, ఈరోజు షారూఖ్ ఖాన్ గారు దుబాయ్ని లేపుతూ యాడ్స్ చేసి ఈరోజు దుబాయ్ని ఎంత పెద్ద బిజినెస్ ఎకానమిక్ కంట్రీ, టూరిస్ట్ కంట్రీ చేశారు కదా. ఓకే, అలాగే షారూఖ్ ఖాన్ గారినో, అమీర్ ఖాన్ గారినో, సల్మాన్ ఖాన్ గారినో పెట్టుకుని పాకిస్తాన్ ఒక చెత్త కంట్రీ, పాకిస్తాన్ వాడద్దు అని చెప్పి మనం చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, పాకిస్తాన్ అనేది ముస్లిమ్స్ కంట్రీలో కూడా యాంటీతనం వచ్చేస్తుంది. ఈ రోజుకి వాడి సౌదీ అరేబియా కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, అటు మంగోలియా కానీ, ఇటు ఇండియా కానీ పాకిస్తాన్ అంటే పడదు. అయినా సరే ఆ ప్రోడక్ట్లో ఇంకా లండన్లోనూ ఎక్కడెక్కడ అమ్ముతున్నాం. అది కూడా జరగకూడదు అంటే మనం ఈ రోజు నుంచి యాడ్ చేస్తాం. అలాగే బిజినెస్ మ్యాన్స్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ యొక్క ప్రోడక్ట్ని మీరు దిగుమతి చేసుకోవద్దు, వేరే రకం కూడా చేయొద్దు. అలా చేయకుండా ఉండాలంటే మన శాసనంలో మన బిజినెస్ మ్యాన్ వక్ర మార్గంలో ఎక్కడైనా పాకిస్తాన్ ఇంకో ప్రోడక్ట్గా మార్చుకుంటున్నా కూడా వారికి ఉరిశిక్ష పడిపోతే అని మీరు రాసేయండి. ఈరోజు పాకిస్తాన్ మొత్తం 5 ఏళ్ళు తిగిపోతే మొత్తం వాళ్ళ జనం ఏదైతే ఉన్నారో ఆత్మనాదాలు స్టార్ట్ చేస్తారు.